భజ గోవిందం అనే పాటను మీరు వింటున్నారు. ఇవి 33 శ్లోకాలు ఉంటాయి. అయితే సాధకులకి ఏవి బాగా అవసరమో వాటిల్లో 10 తీసుకొని మీకు వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు సాధనలో కొంచెం గది తప్పినా, మాయలో పడుతున్నా ఒకసారి వింటే మరలా మీరు సాధన సరిగా చేయగలుగుతారు. భక్తులు సరైన మార్గంలో ఉండగలుగుతారు. మనిషి పుట్టుక సార్థక అవడానికి ఏం కావాలో అవన్నీ చెప్పారన్నమాట. ఇందులో సందర్భం ఏంటంటే, శంకరాచార్యులు 16 సంవత్సరాల వయసులోనే దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఒకసారి 14 మంది శిష్యులతో కలిసి వారణాసి వెళ్తారు. ఆ కాశీలో తిరుగుతూ ఉండగా ఒక ముసలాయన సంస్కృతం, ఆ వ్యాకరణం బాగా రావాలి అని సంస్కృతం నేర్చుకుంటూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అప్పటికే ఆయన వయసు బాగా పెద్ద ఆయన అయిపోయి ఎక్కువ కాలం బతకడన్నట్టుగా ఓల్డ్ ఏజ్లో ఉంటారు. ఆ ముసలితనంలో నువ్వు ఇంత కష్టపడి నేర్చుకొని ఏమి సాధిస్తావు? ఏది లేకుండా వెంటనే భగవన్ నామస్మరణ చేస్తూ ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆ భగవంతుడి నామంలో ఎప్పుడు ఉండు, నువ్వు మోక్షానికి దగ్గర అవుతావు అని చెప్తారు. ఆ సందర్భంగా పాడిన పద్యం 33 ఒక పద్యంలాగా 33 శ్లోకాలను పాడారు. ఆ 33లో ఒక 10 ప్రధానంగా తీసుకున్నారు. శంకరాచార్యులు ఇక ఇస్లామిక్ వాళ్ళు దేవాలయాలను బాగా నాశనం చేస్తున్న టైంలో ఆ హిందూ మత పునరుద్ధరణకి బాగా కష్టపడ్డారు. అలానే రకరకాల భావాలతో ఉన్న హిందూ మతంలో ఉన్న రకరకాల భావాలతో ఉన్న వాళ్ళందరినీ ఏకీకృతం చేయడానికి, అదే అద్వైతం అంటే అన్ని రకాల సాధనలు, అన్ని రకాల రూపాలు వేరు కాదు, బ్రహ్మమంతా ఒకటే అనేదాన్ని ఆయన ప్రధానంగా తెలియజేశారు. ఎప్పటికీ దాన్ని ఎంతోమంది పరిశోధిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, సాధనకు ఉపయోగపడే విధంగా. ఇప్పుడు ఈ 10 కూడా 10 వేరు రాగాల్లో ఉంటాయి. ఆ వేరు రాగాల వలన మీకు ఆ శరీరము మెదడుకి ఆ రాగాలన్నీ కలిపి అలా కూడా మీకు ఆ స్పందన బాగా పనిచేస్తుంది. మీకు ఇది మీనింగ్తో సహా చూస్తూ వినవచ్చు. ఆ మీనింగ్ చూసినప్పుడే ఆ అర్థం మీరు వంట పట్టించుకుంటే ఆ శంకరాచార్య యొక్క భావం తెలుసుకొని మీరు ఆధ్యాత్మిక దారిలో బాగా ఇంకా నడవగలుగుతారు. ఆ విధంగా బాగా మనసు పెట్టి వింటూ ఆ చదివిన దాన్ని కూడా మనసులో స్థిరంగా నిలుపుకోండి. దీనికి గానం హరిశ్చంద్ర ప్రసాద్. భజ గోవిందం భజ గోవిందం గోవిందాయ నమః భజ మూఢమతే శంకరాచార్యాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమ. కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి.